విశాఖ సింహాచలం ప్రహ్లాదపురం జన సైనికులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన సీనియర్ నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థిగా సీఎం రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో యువతకు ఉద్యోగ అవకాశం శూన్యమని అన్నారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. లేకపోతే రాష్ట్ర పరిస్థితి అధోగతి అవుతుందని అన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ పంచ్ గ్రామాల భూ సమస్య పరిష్కరిస్తారని అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత పంచ గ్రామాలని మర్చిపోయారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పవన్ కుమార్, వీరబాబు, అరుణ్ కుమార్, కర్రీ విజయ్ ప్రశాంత్, బలిరెడ్డి గణేష్, కర్రీ అప్పలరాజు ఇతరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు కాబట్టి అదీప్ రాజ్ అనే వ్యక్తి చేసింది ఏం లేదు. 5 ఏళ్లలో నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా అదీప్ రాజ్ని ఓడించాలి. డిపాజిట్లు కూడా రాకుండా అదీప్ రాజ్ని ఇంటికి పంపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్థానికంగా ఉండరు, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు, స్థానికతడికి ఓటేయొద్దని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మీకు స్థానికత అనేది వ్యక్తిగత విమర్శ. ఓకే, అదీప్ రాజ్ గారు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద స్పందిద్దాం. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే డైరెక్ట్గా ఎత్తి చూపినట్టుగా ఉంది ఈ క్వశ్చన్. బొత్స ఝాన్సీ గారు ఇక్కడ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి? విజయనగరం జిల్లా నుంచి కదా వచ్చింది. రమేష్ బాబు గారు ఉన్నది సీతమ్మదారులో. సీతమ్మదారు నుంచి పెందుకు తెల్లడానికి ఆయన వేసినటువంటి బీఆర్టీ, ఆయన హయాంలో జరిగినటువంటి బీఆర్టీఎస్ రోడ్లలో ఆయన ట్రావెల్ చేసుకుంటే 20 నిమిషాల్లో పెందుకు చేర్చుకుంటాడు. 5 ఏళ్ల క్రితం రిపేర్ నోచుకొని రోడ్లోంచి మీ సొంత గ్రామంలోంచి వేపకుండా రావడానికి మీకు గంట పడుతుంది. స్థానికత కోసం మీరు మాట్లాడే ముందు అది వ్యక్తిగత విమర్శను మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మిగతా నాయకులు కూడా మీ పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా స్థానికులు కాదు. విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చక్రం తిప్పింది కూడా స్థానికులు కాదు. మీరు చాలా వరకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అదీప్ రాజ్ గారు. విశాఖపట్నంలో ఇప్పుడు వరకు రాజకీయాలు చేసిన పెద్ద నాయకులు ఎవరు కూడా స్థానికులు కాదండి. మీ పార్టీ నుంచి భీముల నుంచి కంటెస్ట్ చేస్తున్న మన అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, లేదా గొల్ల బాబురావు గారు కావచ్చు, పాయికరావుపేట ఎమ్మెల్యే కంటెస్టే, ఎలమంచిల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి కన్నబాబురాజు గారు కావచ్చు, వీళ్ళందరూ సీతందారులోనే ఉంటున్నారండి. వీళ్ళు భీములు వెళ్ళిపోవచ్చు, ఆయన ఏమో పాయికరావుపేట వెళ్ళొచ్చు, ఆయన ఏమో ఎలమంచిల్ వెళ్ళొచ్చు. రమేష్ బాబు గారు పెందుర్తిలో స్థానికంగా విశాఖపట్నం జిల్లాలో కంటెస్ట్ చేయకూడదండి. మీరు స్థానికత కోసం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మేము నాన్ లోకల్ ఎమ్మెల్యే అంటున్నామండి. ఎందుకంటే గత 5 ఏళ్ళలో మీరు ఇంటికే పరిమితం అయ్యారు. రాంపురంలో ఉంటానని చెప్పేసి నన్ను అయితే రాంపురంలో కలుస్తారు, ఆయన అయితే ఎక్కడ కలుస్తారో తెలియదు అంటున్నారు కదా. దాదాపు మీ కార్యకర్తలను ఒకసారి మీరు కనుక్కోండి. మీరు ఒక 2 రోజులేమో రాంపురంలో ఉంటారు, ఒక 4 రోజులు వైజాగ్లో ఉంటారు, ఇంకో 6 రోజులేమో కొలగానమాలో ఉంటారు, ఇంకో 2 రోజులు సుజాత నగర్లో ఉంటారు. మిమ్మల్ని కలవడానికి మీ కార్యకర్తలకే అసలు అవకాశం దొరకట్లేదు. మీరే స్థానికంగా ఉండట్లేదని చెప్పి మీ కార్యకర్తలే వాపోతున్నారు. ముందు మీ స్థానికత కోసం మీరు మాట్లాడుకోండి. రమేష్ బాబు గారికి ఇక్కడ పంచకల్ రమేష్ బాబు గారికి సుజాత నగర్లో ఆయన ఉండడానికి, రెస్ట్ తీసుకోవడానికి 80 ఫీట్ రోడ్లో ఫ్లాట్ ఉంది. దాని బ్యాక్ సైడే కార్యకర్తలు కలవడానికి జనసేన పార్టీ ఆఫీస్ ఉంది. మా నాయకుడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు, నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు. మీరు అసలు ఎన్నికల ప్రచారానికి కూడా ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు. మీరు చేసిన అవినీతి పనులు, మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, గట్టిగా మిమ్మల్ని చీకొడుతున్నారు ప్రతి చోట. ముందు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. స్థానికత అనేది అభివృద్ధికి ఎప్పుడు కూడా సూచన కాదు. ఇక్కడ స్థానికులు కానటువంటి నాయకులు కూడా విశాఖపట్నాన్ని చాలా అభివృద్ధి చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు మాట్లాడాల్సింది పాలసీల మీద, డెవలప్మెంట్ మీద. మీ గత 5 ఏళ్ళలో మీరేం చేశారు అనేది కూడా చెప్పాలి. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక రమేష్ బాబు గారిని విమర్శించడానికి ఎక్కడ అవినీతి మరకలేని మనిషి, ప్రజలను ఎక్కడా కూడా కష్టాలు వెళ్ళి సహాయపడలేదని ఎక్కడ కూడా వేలెత్తి చూపించలేని మనిషి, నిత్యం అందుబాటులో ఉన్న మనిషిని మీరు వేరే రకంగా విమర్శించడానికి ఏ అవకాశం లేక స్థానికుడు కాదని విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీ స్థానికత కోసం మీరు నిరూపించుకోండి. మీరు వేరే వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు అదీప్ రాజ్ గారు మిడిమిడి జ్ఞానంతో ఎల్కేజీ స్టూడెంట్ లాగా మీరు క్వశ్చన్లు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ చీకొడుతున్నారు, చేదరించుకుంటున్నారు. మీరు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కనుక మీరు పంచగ్రామాల సమస్య పరిష్కారం చూపించుకోకుండా నేను ఓట్లు వేయడానికి రానన్నారు కదా,
స్థానికత కోసం మాట్లాడారు కాబట్టి స్థానికంగా మాకు ఈ 3 వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ పంచగ్రామాల భూ సమస్య వల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, ఉన్న ఇళ్ళల్లో రిపేర్లు చేసుకోలేకపోతున్నాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మీరే మా ప్రదేశంలో తిరిగి ప్రచారానికి రావద్దని కోరుకుంటున్నాం. అక్కడ మా వీర మహిళలు, మా తెలుగు మహిళలు మీకు నిరసన తెలిపి మిమ్మల్ని సకల మర్యాదలు చేసి పంపించేందుకు కంకణం కట్టుకున్నారు. సరైన మర్యాద చేసి పంపించే బాధ్యత మాది. మీరు 93, 94, 95, 98 వార్డుల్లో మీరు అడుగు పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం.